ఫ్రెండ్స్, మన రేవంత్ రెడ్డి అన్న మరి 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎలక్షన్స్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క మేనిఫెస్టోలో ఏ విషయం చేర్చిందంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. మరి 42% రిజర్వేషన్ అనేది మరి ఉద్యోగాలలో కూడా కల్పిస్తారా, రాజకీయాలలోనే కల్పిస్తారా అంటే ఆయన చెప్పినాడు 42% రిజర్వేషన్ అన్నాడు. అది ఉద్యోగాలకు కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది, అలాగనే రాజకీయాలలో కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీళ్ళు 42% రిజర్వేషను బీసీలకు అందించడానికి మరి వీళ్ళ జనాభా ఎంత ఉంది, బీసీల జనాభాలో బీసీలల్లో బాగా ఆర్థికంగా స్థిరపడిన వారు ఉంటారు, ఎకనామికలీ పూర్ ఉన్నవారు కూడా ఉంటారు. సో ముందుగాల మనకు ఈ 42% సంబంధించిన రిజర్వేషన్ కల్పించాలంటే బీసీల స్థితిగతులు ఫస్ట్ తెలవాలా, వాళ్ళ జనాభా ఎంత ఉందో తెలవాలా, వాళ్ళ సంఖ్య జనాభా పరంగా ఎంత ఉంది అనేది. సామాజికంగా బీసీలు అంటే చాలా కులాలు ఉన్నాయి, ఆ కులగణన కూడా జరగాల అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి అని ఆలోచన చేసి ఈ కులగణనను ముందటేసుకున్నాడు. ఈ కులగణనలో చాలామంది 1,00,000 పైన ఎంట్రీస్ చేయడానికి ఎమ్యూరేటర్స్ ముందరకు వచ్చినారు. వీళ్ళందరూ నియమించుకున్నాడు, అదంతా డాటా కలెక్ట్ చేసుకున్నాడు. సో దీంట్లో బీసీల కులగణన అనే పేరే కానీ దీంట్లో బీసీల కులగణన జరిగింది, ఎస్సీలకు జరిగింది, ఎస్టీలకు జరిగింది, మైనారిటీలకు జరిగింది, ఓసీలది కూడా జరిగింది. సో నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ బీసీ కులగణన యొక్క జనాభా లెక్కలని బయటికి ప్రచురించడం వలన తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే 2,80,000 మంది బీసీలు ఉన్నారు. బీసీల వాటా ఎక్కడ రాజకీయంగా అని చెప్పేసి కొంతమంది వక్తలు మాట్లాడినారు నిన్న. అయితే నేనేం మాట్లాడతానంటే, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 11 సంవత్సరాలు, భారతదేశం ఏర్పడి 76-77 సంవత్సరాలు స్వతంత్రం పొంది అప్పటి నుండి ఇప్పటి వరకు బీసీలను జస్ట్ ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఒక ఓట్ బ్యాంకుగానే వాడుకున్నాడు. బీసీల కులగణన అనేది పేపర్ మీద అక్షరాల మట్టికే పరిమితమైంది. బీసీలను ఆర్థికంగా ఉద్ధరించిన వారు ఎవరు లేరు, బీసీల ఆర్థిక స్థితిగతులు మార్చిన వారు ఎవరు లేరు. అలాగే బీసీ జనాభాలో ఎవరైతే బీసీ బి వర్గానికి చెందిన వారు ఉంటారో వారు ఇప్పుడు ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీలోనే ఉద్యోగాలు పొందవలసిన పరిస్థితి ఏర్పడ్డది. బీసీ బిలో ఉన్న ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి దీంట్లో చాలామంది అగ్రకులస్తులు ఉంటారు, కొంతమంది చాలా ఎకనామికల్ పూర్ ఉన్న వారు ఉంటారు. వాళ్ళు కూడా పాపం ఈరోజు ఓసీలతో పోటీపడి ఉద్యోగాలు సంపాదించుకున్న దుస్థితి ఉంది. అయితే నేనేం చెప్తానంటే, పాపం బీసీలను అమాయకుల్లాగా వాళ్ళని ఎటంటే అటు రాజకీయంలో ఓటు బ్యాంకుగా మలుచుకోవడం, పార్టీల జెండాలు మోపించుకోవడం, వాళ్ళ వెనకాల జేజేలు కొట్టించుకోవడం ఇది ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇక బీసీలలో కొంతమంది మేల్కొనిన కులాలు, మేల్కొనిన వ్యక్తులు ఈ బీసీల పేరును, బీసీల గుంపును ముందర చేర్చుకొని పబ్బం గడుపుకోవాలి, రాజకీయ పబ్బం, మన ఓట్లు మనకే, మన సీట్లు మనకే అనే వాదంతో ముందుకు వస్తున్నారు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బీసీలల్లో మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మిమ్మల్ని ఎవ్వరు కూడా ర్యాంకు ట్రాప్ చేయాలన్నా, మిమ్మల్ని ఎవరు కూడా మిస్గైడ్ చేయాలని టీచర్ ఎమ్మెల్సీలనో, పట్టభద్రుల ఎమ్మెల్సీలలో, ఇంకేమైనా గ్రామ పంచాయతీల సర్పంచుల ఓట్లలోనో మీ ఓట్ బ్యాంక్ ఉపయోగించుకొని మీ దాంట్లోనే మరి ఉన్నారు కదా పటేళ్ల వర్గం, మరి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తాను. మరి పటేల్ వర్గం అనేది తెలంగాణ రాష్ట్రంలో గ్రేడ్ 2 రెడ్డిస్, అదందరికీ తెలిసిందే. ఇప్పుడు శాల్వాలు, ముదిరాజులు, యాదవ్స్ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు కడక్ బీసీలు. సో వీళ్ళను ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన గ్రేడ్ 2 రెడ్డిస్ ఉన్నారో వాళ్ళు ఈక్వల్స్ దొరలు తెలంగాణ రాష్ట్రంలో పటేల్స్ అని పిలిపిస్తుంటారు. మరి పటేల్స్ అనే తోకలు కట్ చేసుకొని ఉండే బాగుండేది. ఎందుకంటే ఈ బీసీలను రాజకీయంగా బీసీ డీలో ఉంటారు. మళ్ళీ ఈ పటేల్స్ రాజకీయంగా వీళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు, భవిష్యత్తులో వాళ్ళు మంత్రుల స్థాయిలో కూడా వెళ్తారు. కానీ ఇంతవరకు చట్టసభలలో బీసీలకి వెళ్ళి చాలా కులాలు పోయి శాసన మండలిలో కావచ్చు, శాసనసభలో కూర్చోలే. దానిలో ప్రథమంగా కూర్చున్న వాళ్ళు నా కుమ్మరి బిడ్డలు,
నా మంగళ బిడ్డలు, వీళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చాలా కులాలు ఉంటాయి. కొన్ని అయితే శాసనసభ ఎట్టుంటుందో తెలియని కులాల బిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళందరినీ రాజకీయంగా వాడుకోవడానికి చేసే కథ కాకపోతే ఏమున్నది? అందుకే నేను ఏం చెప్తానంటే, మనకు నిన్నటి రోజున కులగణ రిపోర్టు విడుదలైంది. దీన్ని మన ఉత్తమ్ కుమార్ గారు అండ్ పొన్నం గారు, సీతక్క గారు, దామోదర రాజనరసింహ గారు మంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్ రిలీజ్ చేసినారు. దీంట్లో రాష్ట్రంలో బీసీలు మొత్తం శాతం అంతకుముందు 50% బీసీలో ఉన్నారు కదా, 50% కాదు 56.33% బీసీల లెక్క, జనాభా లెక్క తెలంగాణ రాష్ట్రంలో 56.33% ఉన్నది. దీంట్లో బీసీల మొత్తం జనాభా 1,99,85,767 మంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలలోని జనాభా ఆల్ బీసీలు ఉప సంఘాలు, ఉప కులాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా 1,99,85,767 మంది వాళ్ళు ఉన్నారు. దానిలో ముస్లింలలో కూడా బీసీఈ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చేసి 35,75,588 మంది, 35,76,588 మంది. వీళ్ళు శాతం పరంగా 10.8%. పాపం ముస్లింలకు కూడా ఎక్కడ కూడా రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల లేదు, రాజకీయంలో వాళ్ళ భాగస్వామ్యం లేదు. వాళ్ళు పాపం ఉద్యోగాలలో కూడా వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు చాలా తక్కువ, రేర్. ఎందుకంటే పాపం మన ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళంతా డైలీ ఏదో ఒక ఉపాధిలో పని చేసుకుంటూ బ్రతికే వాళ్ళు ఎవ్వరు ఖాళీ ఉండరు. వాళ్ళ యొక్క ఆర్థిక తోడుపాటు తెలంగాణ ఖజానాలకు పోతుంది ముస్లిం బిడ్డలది. వాళ్ళను రాజకీయంగా వెనుకబడిపించారు, విద్యాపరంగా వెనుకబడిపించారు. ముస్లింలను ఉద్యోగాలలో కూడా వాళ్ళ కోట చాలా తక్కువ, వాళ్ళు అనుకున్న రిజర్వేషన్ కూడా గవర్నమెంట్ ఇస్తలేదు. ఓకే, అండ్ కిందికి వచ్చిన తర్వాత మా ఎస్సీ బిడ్డలు, ఎస్సీలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ కులగణలలో లెక్కిస్తే అంతకుముందు 50 లక్షలు అయిన వాళ్ళు, ఇప్పుడు వచ్చేసి ఎస్సీలు 61,84,319 మంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు ఎంతమంది అండి? 61,84,319 మంది ఉన్నారు. ఎస్సీలు అంటే 61 లక్షల అంటే 62 లక్షలు వేసుకోండి ఎస్సీల జనాభా. మా ఎస్సీలు రాజకీయ చైతన్యవంతులు, మహా ఇంటెలెక్చువల్ మేధావులు, ఒక పార్టీని దెబ్బ కొట్టి కింద పడిపించేంత మేధావులు. కానీ ఎస్సీలలో కూడా బీసీ బిడ్డలలాగా రాజకీయ చైతన్యం ఉన్న ఐక్యత లేదు. ఈ ఐక్యత లేని కారణంగా ఎస్సీ బిడ్డలను కూడా ప్రతి కులస్తుల పార్టీ నాయకులు కేవలం ఓటు బ్యాంకులాగానే చూసుకుంటున్నారు, జెండాలు మోపించుకుంటున్నారు, జిందాబాద్లు కొట్టించుకుంటున్నారు. ఎస్సీలు కూడా కొద్దిగా మేల్కోవాలా. ఎస్సీల శాతం తెలంగాణ రాష్ట్రంలో 17.43%, 17.43. ఇక మన ఎస్టీ బిడ్డల యొక్క జనాభా తెలంగాణ రాష్ట్రంలో 35,05,929, 35,05,929 మంది. అంటే వీళ్ళ యొక్క శాతం కూడా, ఎస్టీల శాతం, జనాభా శాతం 10.45. అంటే ఇక్కడ వీళ్ళు ముస్లింల కంటే జస్ట్ ఒక 30% ఎక్కువ ఉన్నారు, అంటే పాయింట్స్ శాతం. ఇక్కడ ముస్లింలు 10 ఉన్నారు, ఎస్టీలు 10 ఉన్నారు. ఏదేమైనా కానీ మళ్ళొకసారి నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఉద్యోగాలలో కూడా కల్పించాలి. రాజకీయాలలో సర్పంచ్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో పెడతాం 42% కాదు. వాళ్లకు ఏ పార్టీ అయినా ఎమ్మెల్యే టికెట్, ఎంపీల టికెట్ను 42% ఇవ్వాలి. నీ వల్ల అవుతుందా? తెలంగాణ రాష్ట్రంలో చూడండి బ్రదర్స్, ఈ రోజున నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే, భారతదేశ రాజకీయ వ్యవస్థ మొత్తం కుల బేస్డ్గా నడుస్తుంది, మత బేస్డ్గా నడుస్తుంది. మత బేస్డ్గా చేసే రాజకీయాలు ఎవరియో మీకు తెలుసు, కుల బేస్డ్గా చేసే రాజకీయాలు ఎవరియో తెలుసు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఏం జరిగినా కానీ కులము మతమే ఇక్కడ చాలా ప్రభావం చూపిస్తుంది. మళ్ళీ నేను చెప్తున్నా, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏడ చూసినా కానీ కులంతో ఓట్లు, మతంతో ఓట్లు, ఈ కులంలో ఇన్ని ఉన్నాయి, ఆ కులంలో అన్నీ ఉన్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా చూడండి, గ్రామాలలో ఏమవుతుంది, గ్రామాలల్లో యాదవుల కమ్యూనిటీతో ఒక మీటింగ్ పెట్టుకుంటారు, ముజిరాజుల కమ్యూనిటీతో ఒక మీటింగ్ పెట్టుకుంటారు. అంటే కులాల కమ్యూనిటీలతో కూడా మీటింగ్లు పెట్టుకుని ఆ కుల ఉన్న ఓట్లను, ఉదాహరణకి యాదవ బిడ్డల ఓట్లు ఉన్నాయి గ్రామంలో, వాళ్ళతో సపరేట్ మీటింగ్ పెడతారు. సర్పంచ్ నిలుస్తున్న అబ్బాయి పెట్టి, బ్రదర్స్ మీ దగ్గర 300 ఓట్లు ఉన్నాయి,
మీకు ఇది చేస్తాం, మీ 300 ఓట్లు నాకే పడాలి. ముదిరాజు బిడ్డలతోని మీ దగ్గర 400 ఓట్లు ఉన్నాయి, మీ ఓట్లన్నీ మాకే పడాలి. షాలూల్లో బిడ్డలు ఉన్నారు, వాళ్ళ ఓట్లు మనకే పడాలి. ఇట్లా గ్రామ స్థాయికి వెళ్ళి మొదలు పెడితే ఢిల్లీ స్థాయి వరకు ఏడ చూసినా కుల రాజకీయము, కుల ఓటు బ్యాంకు ఇదేనా? అమెరికోడేమో ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నారు టెక్నాలజీలా. ఇక రష్యోడు, ఫ్రాన్సోడు, బ్రిటనోడు వీళ్ళందరూ ఇంకా ఎందుకు ఈ కుల రాజకీయాలు? కులం పేరుతోని, మతం పేరుతోని రాజకీయాలు, చిచ్చులు పెట్టడము, ఇంకా ఈ కులము, ఆ కులము, కుల హత్యలు, కుల రాజకీయాలు, పరువు హత్యలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఇంకా నేనేం చెప్తున్నానంటే మళ్ళీ చెప్తున్నా, బీసీలకు ఇంతవరకు అయితే ఎవ్వరు న్యాయం చేయలే. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళకు దాంట్లో కూడా పూర్ బిడ్డలు ఉన్నారు. అంటే పేరుకే ఓ అగ్రకులస్తుల పేరుతో పుట్టి ఉంటారు వాళ్ళ కులంలో. పుట్టినంత మాత్రాన ఎవరికి పుట్టుకతో 20 ఎకరాలు ఉండవు. కొంతమందికి ఉంటాయి కావచ్చు ఆ కులంలో, కొంతమంది ఉండకపోవచ్చు. వాళ్ళ దాంట్లో కూడా గరీబోళ్ళు ఉంటారు. వాళ్ళకు 10% అవసరమా అంటారు. 10% అవసరమా అంటే మరి వాళ్ళకు రాజ్యాంగంలో అవకాశం కల్పించిర్రు, రిజర్వేషన్ అన్ని కులాల పెట్టినట్టే. వాళ్ళ కోత కట్ చేసి మాకు పంచురు అని చెప్పేసి ఒక పెద్ద మనిషి నిన్న బీసీ గర్జనలా మాట్లాడిండు. మరి వాళ్ళ కోత కట్ చేసి మాట్లాడానంటే మీరందరూ కూడా మరొక మాట నేను చెప్తున్నా, మీరు మాట్లాడే వాళ్ళందరూ కూడా మన ఓట్లు మనమే వేసుకుందాం, ఎవరికి వేయద్దు అంటాను కదా. మీరు ఏ పని పార్టీలా, ఏ అగ్రకులస్తుల పార్టీలు ఉన్నారో మీరు ఎమ్మటే రాజీనామా చేసి బయటికి రారు. అప్పుడు మీ యొక్క స్వార్థ బుద్ధులు లేవు. మీరు స్వార్థం కాదు నిస్వార్థంగా పోరాటం చేస్తాను బీసీ బిడ్డల కోసం అని మేము అనుకుంటాం 100%. నువ్వేదో మేకపోతూ గాంభీరానికి ప్రకటించుకొని లోపట తోడేరు స్వభావం ఉన్నదని తెలియదా బీసీ బిడ్డలకు? బీసీలల్లో కోట్ల రూపాయలు ఉన్నోళ్ళే రాజకీయాలు చేస్తారు. మిగతా వాళ్ళంతా కుల వృత్తులు చేసుకొని, బిజినెస్లు చేసుకొని బ్రతకటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాజకీయాలు అవసరమా? వాళ్ళని రెచ్చగొడతారు పాపం. వాళ్ళు నిజంగానే అని వీళ్ళని నమ్ముతారు. కొన్ని రోజుల్లో వాళ్ళని మోసం చేస్తారు. నేనేం చెప్తున్నా అంటే మరీ చెప్తున్నా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఈ 4 వర్గాలు ఐక్యంగా ఉండండి. మిమ్మల్ని ఎవ్వడు మోసం చేయడు. 100 రూపాయల బడ్జెట్ ఉంటే ఈ 4 వర్గాలు 25% వాటా పంచుకున్న అభివృద్ధిలో ముందు బాటలో ఉంటారు. మా బీసీల ఓట్లే మాకే పడాలంటే ఒక బీసీలు ఎత్తేనే ముఖ్యమంత్రి అవుతావా? ఎస్సీ ఓట్లు వద్దా? ఎస్టీ ఓట్లు వద్దా? ముస్లిం మైనార్టీ ఓట్లు వద్దా? క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు వద్దా? ఓసీ ఓట్లు మాకు అద్దే వద్దా అంటావు. మరి ఓసీల దగ్గరనే ఉన్నది కదా అంత ముచ్చట. ఎందుకు ఇవన్నీ నచ్చిరాని మాటలు మాట్లాడి జనాలు రెచ్చగొట్టి 4 రోజులు పబ్బం గడుపుకోవాలంటే జరగదు బ్రదర్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కుల రాజకీయాలు, మత రాజకీయాలు పెచ్చర్ వెళ్ళిపోతాయి. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసేటోళ్ళు ఏం చేయండి అంటే మీరు ఒకటే చేయండి. మీ ఏదైతే కాజ్ కోసం పోరాటం చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓట్లు మీకే అంటున్నారు రైటే. మరి మీరుండే ఏదైతే పార్టీ సభ్యత్వం తీసుకొని మీరు ఎమ్మెల్సీలుగా ఉన్నారు కదా, మరి దాని ఫౌండర్ ఎవడో చూసి రాజీనామా చేసి బయటికి రా, అప్పుడు నమ్ముతాం. లేకపోతే నీ మాటలు కూడా నీటిలోని అలల లాంటివే. కాబట్టి మరీ చెప్తున్నా మిత్రులారా, ఎవడు ఏం రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకండి. మీరు క్లారిటీగా ఉండండి. రాజకీయం అంటేనే ఒక రంకుతనము. అది ఎట్లుంటుంది అంటే ఒక లాంగ్ విజన్ పెట్టుకుంటాడు. అది తోకెళ్ళేది కొసెళ్ళేది. ఇక బీసీలను రెచ్చగొట్టుకుండా పోవాలి, మన పబ్బం గడపాలి. బీసీలను రెచ్చగొట్టాలి, చింతకాయలు రాసుకోవాలి. బీసీలను రెచ్చగొట్టాలి, చింతకాయలు రాసుకోవాలి. అది కాదు, బీసీ బిడ్డలు మరొకసారి మోసబోరు. వాళ్ళు వివేకవంతులు, చైతన్యవంతులు, వాళ్ళకు అన్నీ ఉన్నాయి నాలెడ్జ్. ఏదైతే బీసీలల్లా ఉపకులాలలో ఏదైతే మంగలి, కుమ్మరి, ఇంకా కొన్ని అట్టడుగు వర్గాలు ఉన్నాయో వాళ్ళకెళ్ళి ఎమ్మెల్యేని తయారు చేయి, వాళ్ళకెళ్ళి మినిస్టర్స్ని తయారు చేయి, వాళ్ళకెళ్ళి ఎంపీలను తయారు చేయి. అంటే చాలామంది ఉన్నారు. చాలామంది ఏదైతే తక్కువ జనాభా సంఖ్యలో ఉన్న కులాలు బీసీలలో ఎక్కువగా మనకు ఎక్కువ సంఖ్యలో ఉన్న కులాలు ఎక్కువ యాదవ బిడ్డలు, ముదిరాజు బిడ్డలు, శాల బిడ్డలు కనిపిస్తారు. వాళ్ళు ఎక్కువ జనాభా సంఖ్యలో ఉన్నారు, గమల బిడ్డలు. కానీ ఈ కింది స్థాయిలో బీసీలలో ఉన్న వాళ్ళం కూడా ఒకసారి వాళ్ళకి టికెట్ ఇయ్యుర్రి, గెలిపియండి చూద్దాం. అందుకే నేను చెప్తున్నా,
తెలంగాణ రాష్ట్రంలో 42% అనేది ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని అప్లై చేయాలి ఉద్యోగాలలో. ఇప్పుడు వచ్చే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అప్కమింగ్ నోటిఫికేషన్స్ 2025 ఏప్రిల్లో రాబోతున్నాయి కాబట్టి వాటికి అప్లై చేయాలా. సర్పంచ్ ఎలక్షన్స్లో మొత్తం బీసీ బిడ్డలకు ఇవ్వాలి 42%. మున్సిపల్ ఎన్నికలలో పురపాలక సంఘాలల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ వీటికి లోకల్ బాడీ ఎలక్షన్స్కే కాకుండా ఇప్పుడు జరగబోయే 2028లో జరగబోయే బీసీ ఎమ్మెల్యేలకు, శాసనసభ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు మొత్తం బీసీలకు 42% ఇవ్వరు. మీకు దమ్ముందా? ఇప్పుడు అగ్ర కులస్తుల పార్టీలకు దమ్ముందా? అది జరిగే పనేనా? బీసీలను ఎదగనిస్తారా? బీసీలు ఎదుగుతే వాళ్ళ కళ్ళు మడతాయా? మండయా? మీరే చెప్పరు. అందుకే మీరు ఏ షెట్టు కింద ఉన్నారో ఆ షెట్టు కిందకి వెళ్ళి బయటికి రారి. మీరు ఒక షెట్ ఏర్పాటు చేసుకోండి, ఒక నీడ్ ఏర్పాటు చేసుకొని మాట్లాడండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. మళ్ళీ నేను ఒకటే చెప్తున్నా, నా కాంటెంట్ అంతా మీకు అర్థమైపోయి ఉంటుంది. బీసీలను మోసం చేసి బ్రతుకుతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. బీసీలను మోసం చేయకండి. వాళ్ళు చైతన్యవంతులు అవుతున్నారు, వాళ్ళకన్నీ తెలిసినాయి. వాళ్ళు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా మీరు రాంగ్ ట్రాక్ ఎక్కిస్తే ఎక్కేటట్టు లేరు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. మీకు మన యొక్క వీడియో కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.